మరి మానసాదేవి అంటే ఎవరు? ఆమె యొక్క ఆలయం ఎక్కడుంది? సర్పదోషంతో బాధపడేవారు, ముఖ్యంగా సర్పదోష కారణంగా పెళ్లిల్లో ఆటంకాలు, సంతానంలో ఆటంకాలు, అభివృద్ధిలో ఆటంకాలు, మనశ్శాంతి లేకపోవడం మొదలైన అనేక కారణాల చేత బాధపడేవారు మరెన్నో రకాలైన శాంతులను చేయించుకుంటూ ఉంటారు. కాని వాటన్నింటికంటే కూడా మానసాదేవిని పూజిస్తే వారికున్న సర్పదోషాలన్నీ తొలగిపోయి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ఆ మానసాదేవి ఎవరు? ఆమె యొక్క చరిత్ర ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మానసాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఖచ్చితంగా మన మనస్సులో కోరుకున్న కోరికలు తప్పకుండా తీరతాయి. కాని అందరి దేవుళ్లను పూజించినట్టు కాదు, ఆ దేవిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి, పూజించాలి. ఆమెను గనక తిరస్కరిస్తే అంతే అరిష్టాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. అందుకే భయంతో భక్తితో మానస